4 అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4 అధ్యాయం మొదటి వచనం నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరుచుదునెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పద్మసు ద్వీపంలో యోహాను గారు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేయగా దేవుడు దర్శనముని ఇస్తున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికే దర్శనములు కనబడతాయి. ప్రార్థన చేసిన వారికే దేవదూతలు కనబడతారు. ప్రార్థన చేసిన వారికే దేవుడు కనబడతారు. ప్రార్థన చేసిన వారికే భక్తులు కనబడతారు. ప్రార్థన చేయకపోతే ఎవరో కనపడరు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే లోకం కనిపిస్తుంది. ప్రార్థన చేయకపోతే ఈ లోకంలో ఉన్న ఆశలు కనబడతాయి. ప్రార్థన చేయకపోతే పాపం కనబడుతుంది. కానీ ప్రార్థన అధికముగా మనం చేయదుము గాక. భక్తులు ఎలాగైతే ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయదుము గాక. భక్తుడైనటువంటి యోహాను గారు మరి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా ఏం జరిగిందంటే అక్కడ పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. అనండి ఒకసారి, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ తలుపు దగ్గర ఎవరో మాట్లాడుతున్నారు. నేను మొదటి వినినటువంటి స్వరము. ఆ స్వరాన్ని అంతకు ముందుగా ఎవరు విన్నారు? భక్తుడైన యోహాను గారు విన్నారు. తలుపు కనబడుతుంది, పరలోకం కనబడుతుంది. అక్కడ ఒక ఆయన స్వరం ఎత్తి పిలుస్తున్నాడు. ఏమని? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి రమ్మని అడుగుతున్నారు. కాబట్టి మన పాఠ్య భాగం ఏమిటి అంటే ఇక్కడికి ఎక్కిరమ్ము అనండి ఒకసారి, ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి ప్రియ స్నేహితులారు, అక్కడ మాట్లాడేది ఎవరు అనంటే ఎవరు కాదు, యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు. ఎందుకనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని. పరలోకములో ఎవరైనా మాట్లాడాలి అని అంటే అది దేవుడే మాట్లాడాలి. పరలోకమంతా యేసు ప్రభు మహిమ చేత నింపబడి ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుని మహిమ చేత నింపబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ మహిమ చేత నింపబడి ఉంటుంది. పరలోకములో మాట్లాడేది ఎవరు? ఇటు చూడండి, పరలోకములో మాట్లాడేది ఎవరు? యేసు ప్రభువారే. ఇక్కడ భూమి మీద కూడా మాట్లాడేది ఎవరు? రక్షించేది ఎవరు? దేవుని వాక్యమే, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడే దేవుడు ఉన్నారు అని అంటే అది పరలోకములో కానీ భూమి మీద కానీ ఎవరు అని అంటే నజరేయుడు అయినటువంటి యేసు ప్రభువారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి ఆయనతో మాట్లాడంటున్నారు, యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే ఇక్కడ జరగవలసిన విషయాలన్నీ ఎవరికి చెప్తానంటున్నాడు? మీకు చెబుతాను, లేదా యోహాను గారికి తెలియబరుస్తున్నాను అని తెలియబరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మాట్లాడేది యేసు ప్రభువారు. అయితే అక్కడ పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉందనంట. ఏమిటది? తలుపు తెరవబడి ఉంది. తలుపు ఎందుకు తీస్తారు చెప్పాలి. తలుపు ఎందుకు తీస్తారు అమ్మా? లోపలికి వెళ్ళడానికి తలుపు తీస్తారు, లేదా బయటికి రావడానికి తలుపు తీస్తారు. ఏదో ఒక పర్పస్, బయటికన్నా రావాలి, లోపలికన్నా వెళ్ళాలి. కానీ ఇక్కడ తలుపు తెరవబడి ఉండడం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే లోపలికి రమ్ము. అక్కడే ఉంది కదా, ఎక్కి రమ్ము, లోపలికి రమ్ము అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే బైబిల్ చదువుతూ ఉంటే భక్తుడైన యోహాను గారిని పిలుస్తున్నట్లుగా ఉంటుంది. ఒక విషయం ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజంగా భక్తుడైన యోహాను గారిని లోపలికి పిలిస్తేనే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని చూపిస్తాడు ఆయన. భూమి మీద ఉండగా చూపించడానంటే భూమి మీద ఉండగా కూడా చూపించాడు కదా. ఇప్పుడు లోపలికి రమ్మని మాట్లాడుతుంది ఎవరు అని అంటే యోహాను గారిని కాదు, సంఘాన్ని లోపలికి రమ్మంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఎవరిని లోపలికి రమ్మంటున్నారు? సంఘాన్ని. ఇక్కడ యోహాను గారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారనంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. యోహాను గారికి 7 సంఘాల ఉత్తరాలు రాశారు. ఎఫెసు చెప్పండి, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అని 7 సంఘాలకు రాశారు. అంటే ఎవరికి ఇచ్చారు ఉత్తరం? యోహాను గారికి ఇచ్చారు. భక్తుడైన యోహాను గారికి ఇచ్చారంటే ఇండైరెక్ట్ ఎవరికి ఇచ్చినట్టు చెప్పండి? సంఘానికి ఇచ్చినట్టు. అంటే సంఘంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ 3 అధ్యాయాల్లో కూడా సంఘాన్ని మాట్లాడి సంఘంలో ఉన్న లోపాలు, సంఘంలో ఉన్న మంచిని చూసి సరి చేసుకోమన్నాడు. ఎందుకనంటే ఇదిగో నేను తలుపు దగ్గర ఎదురు చూస్తున్నాను, హృదయం అనే తలుపు లేదా పరలోక సంబంధమైనటువంటి తలుపు దగ్గర నేను ఎదురు చూస్తున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీశారో వారు నేనలోనికి వస్తానన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తలుపు ఏమిటి అంటే పరలోక సంబంధమైన తలుపు, పరలోక ద్వారాలు. ఆ ద్వారం దగ్గర ఉన్నది ఎవరు? నజరేయుడు అయినటువంటి యేసు ప్రభువారు. ఎవరితో మాట్లాడుతున్నారు? భక్తుడైన యోహాను గారితో మాట్లాడుతున్నారు.
ఇండైరెక్ట్గా సంఘంతో మాట్లాడుతున్నారు. ఎవరితోనే? సంఘముతోనూ. సంఘంతో మాట్లాడి ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన విషయాలు మీకు చూపిస్తాను. ఎవరికి చూపిస్తారు జరగవలసిన విషయాలు? తన ప్రియురాలైనటువంటి సంఘానికి చూపిస్తారండి. ఒక యోహానుతో దేవునికి ఉపయోగం లేదు, కానీ సంఘమంతటి వలన దేవునికి ఉపయోగము. ఎవరిని ఎక్కి రమ్మన్నాడు అని అంటే సంఘాన్ని ఎక్కి రమ్మన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండు ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కొంతమంది యోహాను గారిని రమ్మన్నారండి, యోహాను గారిని పరలోకం తీసుకుని వెళ్ళి పరలోకం అంతా చూపిస్తానన్నారు అని మరి ఒక వాదన అయితే ఉంది. కానీ యోహాను గారు వెళ్ళడము ద్వారా అక్కడ ఉపయోగం లేదు, కానీ యోహాను గారు వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు భూమి మీద ఉండే సమస్తాన్ని చూపించారు. కాబట్టి యోహాను గారిని కాదు, కానీ యోహాను గారి వెనకాల ఉన్న సంఘాన్ని ఇక్కడికి రమ్మని తెలియబరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో సంఘము అనేటువంటి మాట దరిదాపుగా 19 సార్లు వస్తుంది. ఎన్నిసార్లు? సంఘము గురించి హెచ్చరికలు చేసినటువంటి మాటలు 19 సార్లు వస్తున్నాయి. ఈ 3 అధ్యాయంలోనే, అంటే మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3 అధ్యాయంలో దరిదాపుగా 18 సార్లు వచ్చేసింది సంఘం అనేటువంటి మాట. ఇక్కడ 4వ అధ్యాయం ప్రారంభంలోనే సంఘం ఎత్తబడడం మనం చూస్తాము. ఈ 4వ అధ్యాయం ప్రారంభంలోనే సంఘాన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము భవిష్యత్ గ్రంథం, ప్రకటన గ్రంథము మన ఫ్యూచర్ గ్రంథం. ప్రకటన గ్రంథం త్వరలో భూమి మీద సంభవించేటువంటి సంగతులు ఉన్నాయి. అందుకని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు చదువువాడును వినువాడును ధన్యుడు, గ్రహించువాడును ధన్యుడు అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే మనము కూడా రాకడలో ఎత్తబడుదుము గాక. ప్రకటన గ్రంథాన్ని సరైనటువంటి విధానంలో దాన్ని అర్థం చేసుకోగలిగితే కనుక మనము కూడా వధువు సంఘ వరుసలో నిలబడుదుము గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటి వచనములో లేదా ఇక్కడికి ఎక్కిరమ్ము అనేటువంటి వచనంలో 4వ అధ్యాయంలో సంఘాన్ని రమ్మంటున్నారు. ఎవరిని రమ్మంటున్నారు? సంఘాన్ని రమ్మంటున్నారు. ఒకసారి సంఘం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, సంఘము పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, సంఘాన్ని దేవుడు పిలుచుకున్న తర్వాత సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి వధువు వస్త్రములు ఇవ్వబడతాయి. ఆ సంఘము 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటుంది. హల్లెలూయా. దీన్నే ర్యాప్చర్ అన్నారు పెద్దలు, దీన్నే కొనుక్కోబడడం అన్నారు. 2వ రాకడకు ముందుగా ఏం జరుగుతుంది చెప్పండి? 2వ రాకడకు ముందుగా ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ అంటే కొనిపోబడడం. ఉన్నటువంటి వారు ఉన్నట్టుగానే పొలములో ఇద్దరు అనండి, పొలములో ఇద్దరు పని చేస్తారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. పొలం అనగా సంఘము. సంఘములో ప్రార్థన చేసేవారు మీరు ఇలాగే ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అందరూ ఎత్తబడరు, అందరూ విడవబడరు. ఎవరు ఎత్తబడతారు? ప్రార్థనలు చేసిన వారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు? వధువు సంఘ రూపం వచ్చిన వాళ్ళు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు? ఆత్మ కలిగిన వారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు అని అంటే బుద్ధి కలిగిన కన్యకలు ఎత్తబడతారు. హల్లెలూయా. కాబట్టి 4వ అధ్యాయం తర్వాత ఇక సంఘం అనే మాట మనకు కనిపించదు. దరిదాపుగా 18 అధ్యాయాల వరకు. ఎన్ని అధ్యాయాల వరకు? 18. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు ఇక సంఘంతో దేవుడు ఏమీ మాట్లాడడు. అక్కడ జరిగినటువంటి సంభవాలన్నీ దేని విషయంలో జరుగుతున్నాయి? దేని విషయంలో జరుగుతున్నాయి? విడవబడినటువంటి వారి విషయంలో. కాబట్టి విడవబడినటువంటి వారిని సంఘము అని అనలేము. విడవబడినటువంటి వారు అంత్యక్రీస్తు పరిపాలన ఎలాగుంటారు? అబద్ధ ప్రవక్త పరిపాలన ఎలాగుంటారు? 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, అనేకమైనటువంటి సూచనలు అక్కడ ఉన్నాయి. వీటికి సంఘానికి సంబంధం లేదు. ఉన్నదా లేదా? సంఘానికి సంబంధం లేదు. కాబట్టి వారు విడవబడిపోయిన వారు. సంఘం ఎక్కడి వరకు అని అంటే 4వ అధ్యాయం వరకే. కాబట్టి ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క సెంటెన్స్ ఎంతో లోతులతో కూడి ఉన్నటువంటిది అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి 4వ అధ్యాయంలోనే సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకం వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఎక్కిరమ్ము అనేది ఎవరైనంటే యేసు ప్రభువారు. రేపో మాపో ఏ రోజో ఎప్పుడో తెలియదు, కానీ అకస్మాత్తుగా ఆకాశం తెరవబడుతుంది. అక్కడ ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు దగ్గర మధ్యాకాశంలోని నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు 2 చేతులు చాచి, సంగమా, నేను ప్రేమించిన సంగమా, విలువ పెట్టి కొన్నటువంటి సంగమా, రా ఇక్కడికి ఎక్కిరమ్ము అని అంటాడు. ఆ సమయంలో ఎవరు అయితే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారు పరలోకము చేర్చబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. మనం ప్రయాసాలు పడేది దేని కొరకే అని అంటే దీని కొరకే. అవునా కాదా? మనం ఎత్తబడే వరుసలో ఉండడానికే ప్రయాస. మనం మొట్టమొదటిసారి పరలోకం వెళ్ళిపోవడానికే ప్రయాస. అందుకనే ఆత్మను పొందుకోవాలి, అందుకనే భాషలు మాట్లాడాలి, అందుకనే దర్శనములు చూడాలి, అందుకనే ప్రవచించాలి. ఊరికనే మరి అవన్నీ చెప్పట్లేదు, కానీ యోహాను గారు భాషలు మాట్లాడేవారు, యోహాను గారు ప్రవచించేవారు,
యోహాను గారు దర్శనములు చూసేవారు. అందుకని ఈ ప్రకటన గ్రంథానికి ఇంకొక పేరు ఏంటంటే దర్శన గ్రంథం. చెప్పండి ఒకసారి. ప్రకటన గ్రంథానికి ఇంకొక పేరేంటి? దర్శన గ్రంథం. ఏ దర్శనం? పరలోకానికి సంబంధించినటువంటి దర్శనములు. చాలా మట్టుకు ప్రకటన గ్రంథాలు అన్ని దర్శనాలే చూశారు యోహాను గారు. కాబట్టి అధికముగా ప్రార్థన చేదుముగాక. ఇవి కడవరి దినాలు, అంచుకాల దినాలు, ఆఖరి దినాలు. హల్లెలూయా. కాబట్టి విడవబడినటువంటి సంఘములో ఉంటే, ఇక సంఘం అనకూడదు కానీ విడవబడినటువంటి వారి వరుసలో ఉంటే శ్రమలు, మహాశ్రమలు అనండి ఒకసారి. శ్రమలు, మహాశ్రమలు, అతి భయంకరమైనటువంటి అంత్యక్రీస్తు పరిపాలనలోనికి మనం వెళ్ళిపోతాం. అక్కడ ఎంతగా వాడిని ఎదిరించినా మనం వాడితో పోరాడలేం. కొంతమంది అంటున్నారు సంఘము శ్రమల్లో ఉంటుంది అని. సంఘము శ్రమల్లో ఉండదు. కొంతమంది శ్రమల్లో ఉంటే అంత్యక్రీస్తు ఎవరు పోరాడతారు? 666 ముద్ర వేయించుకొని అని అంటారు కదా. అంటే సంఘం ఉన్నట్టే కదా అని బోధిస్తున్నారు. కానీ సంఘము శ్రమల కాలంలో ఉండదు. శ్రమల కాలానికి ముందుగానే, మూడో ప్రపంచ యుద్ధానికి ముందుగానే ర్యాప్చర్ జరుగుతుంది. మనమందరం కూడా మధ్యాకాశములోనికి, అనగా దేవుడు ఉండేటువంటి ప్రదేశమునికి కొనుపోబడుదుముగాక. హల్లెలూయా. కాబట్టి విడవబడినటువంటి వారికి శ్రమలు. అంత్యక్రీస్తు బలవంతం చేస్తాడు 666 ముద్ర వేసుకోమని. అది వేసుకోకపోతే నీకు రేషన్ ఉండదు. ఇప్పటికే అంటున్నారు కదా, మీకు వాటర్ ఐడీలు కూడా ఉండవు, మీకు రాజ్యాంగంలో చోటు ఉండదు, రాజ్యాంగాన్ని తీసివేస్తామని ఇప్పటికే అంటున్నారు. హల్లెలూయా. రానున్న రోజుల్లో భయంకరమైనటువంటి రోజులు. ఆ శ్రమల కాలంలో మనం ఉండకుందుముగాక. నీళ్ళకి ఇబ్బంది, ఆహారానికి ఇబ్బంది, మనం బ్రతకడం చాలా కష్టమవుతుంది. అప్పుడు తెలివి వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే అంత్యక్రీస్తుని ఎదిరిస్తారు. వాడేమో ఊరుకుంటాడా? జైల్లో పడేస్తాడు. ఇంకా బలంగా నిలబడితే శిరచ్ఛేదనం చేసి వేస్తాడు. హల్లెలూయా. భయంకరమైనటువంటి శ్రమలు. కాబట్టి అంత్యక్రీస్తుతో మనం నిలబడలేం, మనం పోరాడలేం. ఎవరు అంత్యక్రీస్తుతో పోరాడేది? ఇజ్రాయేలు ప్రజలు, మనం కాదు. మనకేమైనా శక్తి ఉందా? మనం ఎమ్మెల్యేకి ఎదురుగా నిలబడలేం, ఎంపీకి ఎదురుగా నిలబడలేం, అంతే కదా. గ్రామ పంచాయతీ వాళ్ళకి ఎదురుగా నిలబడలేం. నిలబడితే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ అంత్యక్రీస్తు ఏం పోరాడతాం మనం? కొంతమంది అంత్యక్రీస్తుతో మనం పోరాడతామని చెబుతున్నారు. శ్రమల కాలంలో మనం ఉంటామని చెబుతున్నారు. అవి అబద్ధ బోధలు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు శ్రమలకు ముందుగానే మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ మొదటి వరుసలోనే మనం ఎత్తబడుదుముగాక. ఎత్తబడాలంటే ప్రార్థనలు చేయాలి. ఎత్తబడాలి అని అంటే పరిశుద్ధత ఉండాలి. ఎత్తబడాలి అని అంటే మన రక్షణ కడ వరకు కాపాడుకోవాలి. పనులు పక్కన పెట్టాలి. పనులని పనిపాటలతోనే కాలం గడిపోవారు రాకడలో ఎత్తబడలేరు. ఏ రాకడా? మొట్టమొదటిగా జరిగేటువంటి ర్యాప్చర్లో మీరు ఎత్తబడలేరు. అందుకని ఎంతగా ప్రార్థన చేస్తే అంత మంచిది. దీనిని కొంతమంది భక్తులు అన్నారు పరలోక సంబంధమైన ధనం అంట. ఏంటది? ప్రార్థన. ప్రార్థన అనేది పరలోక సంబంధమైన సొమ్ము అనండి ఒకసారి. పరలోక సంబంధమైన సొమ్ము ఉంటే అక్కడ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కదా. మనం అమెరికా వెళ్ళాలంటే డాలర్లు ఉండాలి, ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ రూపాయలు అక్కడ పనిచేస్తాయా? ఇక్కడ రూపాయలు అక్కడ పనిచేయవు. కువైట్ వెళ్ళాలి అంటే దినార్లు ఉండాలి, సౌదీ వెళ్ళాలంటే రియల్ ఉండాలి, రష్యా వెళ్ళాలంటే పౌండ్లు ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి వాటితో చెల్లదు. అలాగే ఈ భూ సంబంధంగా మన దగ్గర ఎన్నున్నా అవి చెల్లవు. పరలోక సంబంధమైనటువంటి చెక్కులు మనకు కావాలి, పరలోక సంబంధమైనటువంటి సొమ్ము మనకు కావాలి. పరలోక సంబంధమైనటువంటి ఆ ఖర్చులకి ఆ ధనం ఏమిటి అని అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థనలు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రార్థనలు చేయాలి. నువ్వు ఎడతెగక ఉదయం ప్రార్థనలు చేసి ఎంతకాలం అవుతుందో ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. దర్శనం పొందుకునేంత వరకు మోకాళ్ళ మీద నిలబడి ఉండుదుముగాక. మన ప్రతి విషయంలో, మన బిడ్డల విషయంలో ప్రార్థన చేయాలి, కుటుంబ విషయంలో ప్రార్థన చేయాలి. దర్శనం రాకుండా అక్కడ నుంచి కదలకుందుముగాక. మనం చేస్తాం నామకార్థ ప్రార్థనలు. ఏం ప్రార్థన అంటే, ప్రభువా నేను పని మీద వెళ్తున్నాను, నన్ను దీవించండి, ఆశీర్వదించి క్షేమంగా తీసుకొచ్చేయండి అని ప్రార్థన చేస్తాం తప్ప దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడు ఏ వాక్యం ఇస్తున్నాడు, ఏ తలంపు ఇస్తున్నాడు, ఏ దర్శనం ఇస్తున్నాడో మనకు అనవసరం. దేవుడితో హల్లెలూయా. దేవుడితో మనకు అనవసరం, కానీ దేవుడు మనకు అవసరం. ఎలాగ అవసరం అని అంటే, మనం పలానా చోటకి వెళ్తాం, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేయాలి. మన అవసరం కోసం దేవుడు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించుకోము. హల్లెలూయా. కాబట్టి మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూస్తున్నాం. ఆ పెళ్లి సంబంధం నువ్వే సెట్ చేసి మంచి కోటీశ్వరుని తీసుకొచ్చేయి, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొచ్చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత హార్డ్వేర్ ఇంజనీర్ అయిపోతాడు. హల్లెలూయా. పెళ్లి చూపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, పెళ్ళాక హార్డ్వేర్ అయిపోతాడు. హల్లెలూయా. నువ్వు పెళ్లి చేసేయి అని చెప్పేసి దేవుడికి బాధ్యతలు అప్పగిస్తాం తప్ప దేవుడి బాధ్యత ఒక్కడు కూడా భుజాన్ని ఎత్తుకోం. హల్లెలూయా. ప్రభా నేను ఇల్లు కడుతున్నాను, మంచి ఇల్లు కట్టి ఏసీ రూములు ఉండేలాగని చెప్పేసి మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఆయన దగ్గర రుద్దుతాను తప్ప దేవుడు అంటాడు ఆ ఉద్దేశాలన్నీ నెరవేరవు. హల్లెలూయా. ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నేను ఇల్లు కడుతున్నాను, నీ చిత్తం ఏమిటి? అది నువ్వు జరిగించు, దాన్ని చూపించు. ప్రభువా నేను వివాహం చేయాలనుకుంటున్నా, నా కుమార్తెల విషయంలో నీ చిత్తం ఏంటి?
అయ్యా నా పిల్లలు చదివించాలనుకుంటున్నా, నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు ఆయన తలంపుతోనో దర్శనముతోనో వాక్యముతోనో మాట్లాడును గాక. ఆ మాట పట్టుకుని గనక మనం నిలబడితే ఆశీర్వాదము. ఆ మాట గనక పక్కన పెట్టి మన కోరిక చొప్పున మన చిత్త ప్రకారం వెళితే ఏంటంట ఇబ్బందులు గురవుతాం. దీనా కుమార్తె ఎక్కడికి వెళ్ళింది? తన సొంత శరీరాశులకు వెళ్ళిపోయింది. లోతు భార్య ఎక్కడికి వెళ్ళింది? తన సొంత శరీరాశులకు వెళ్ళిపోయింది. కాబట్టి సొంత చిత్తమును పక్కన పెడుదుము గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు. ఏమంటారు? అకస్మాత్తుగా అంట. అనండి ఒకసారి. అకస్మాత్తుగా పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడి అనేటువంటి ఒక బూర శబ్దం వినబడుతుంది. ఇప్పటికే వినబడుతుంది బూర శబ్దం. బూర శబ్దం అనగా సువార్త ప్రకటించబడుతుంది. అది ఎప్పుడు ముయ్యబడుతుందో తెలీదు. ఆ బూర శబ్దాన్ని కనుక మనం విని మెలకువగుండి ప్రార్థన చేస్తే పెండ్లి కుమారుడు అర్ధరాత్రి ఆ బూర శబ్దం వినిపిస్తాడో, తెల్లవారుజామున వినిపిస్తాడో, మధ్యాహ్నం వినిపిస్తాడో, సాయంత్రం రాత్రి జాములు ఎప్పుడు వినిపిస్తాడో తెలీదు. ఆ బూర శబ్దం కోసం ఎదురు చూచుదుముగాక. హల్లెలూయా. బూర శబ్దం ఏంటి? సువార్త. ఇంకొక బూర శబ్దం నిజంగానే పరలోకం నుంచి బూర శబ్దం వినబడుతుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడు ఆ బూర శబ్దాన్ని నువ్వు గమనించుకుంటావు చెప్పాలి. ఆ బూర శబ్దం ఆత్మ కలిగిన వారికి మాత్రమే వినబడును గాక. ఎవరికి పడితే వాళ్ళకి వినపడదు. ఇప్పుడు స్కూల్లో బెల్ ఎవరికి వినపడుద్ది చెప్పండి అమ్మా? స్కూల్లో ఉన్న వాళ్ళకి వినపడుద్ది. బయట పొలంలో పని చేసుకున్న వాళ్ళకి వినపడద్దా? ఇప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోత ఎవరికి వినపడుద్ది? రైల్వే స్టేషన్లో ఉన్నవాడికి వినపడుద్ది, వేరే వాళ్ళకి వినపడదు. అంతే కదా. విమానం వచ్చినట్టుగా విమానం ఆ అనౌన్స్మెంట్ ఎవరికి వినిపించుద్ది? అక్కడ ఉన్నటువంటి వారికే. ఏమంటారు? విమానాశ్రయంలో ఉన్నవారికి. అంతేనా? ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళకే ఆ అనౌన్స్మెంట్ వినపడుద్ది. అలాగే సంఘములో ఉన్నవారికి మాత్రమే, కనిపెట్టు ప్రార్థన చేసిన వారికి మాత్రమే, మోకాళ్ళ అనుభవం కలిగిన వారికి మాత్రమే. కొంతమంది ప్రార్థన చేయమంటే అని నిద్రపోతుంటారు ఇంకొకరు ప్రార్థన అయ్యేదాకా. హల్లెలూయా. ఈవిడ ప్రార్థన చేస్తే ఇప్పుడప్పుడే వదిలేటట్లేదు, ఆవిడ ప్రార్థన అయిన తర్వాత లేద్దాంలని మిగతా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అలా ప్రార్థన చేస్తే నీకు ఏ బోరా వినపడదు. హల్లెలూయా. కొంతమంది రొమ్ము కొట్టుకుంటారంట, అయ్యో అయ్యో ఎప్పుడు వినపడింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయిందా? మేము ఇంకా తిరగలు విసురుతున్నాం. మేము ఇంకా పొలానికి వెళుతున్నాం, ఇంకా ఎద్దులు చూస్తున్నాం, పొలాన్ని చూస్తున్నాం, వ్యాపారం చూస్తున్నాం, ఉద్యోగం చూస్తున్నాం. ఇది ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందిరా నాయన అని చెప్పేసి ఏం కొట్టుకుంటారు? గుండెలు బాదుకుంటారు. హల్లెలూయా. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అది ఆ రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పూటకొక్కరే అనాథలై అరిచి రోజు, చెట్టుకొకరు పూటకొక్కరే అనాథలై అరిచి రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అది ఆ రోజు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి ఎక్కి రమ్మంటే ఎవరిని రమ్మంటున్నాడు? సంఘాన్ని రమ్మంటున్నారు. ఇప్పుడు 4వ అధ్యాయం 18వ అధ్యాయం వరకు శ్రమలు, మహాశ్రమల కాలము. సంఘానికి దానికి సంబంధం లేదు. సంఘం 4వ అధ్యాయంలోనే ఎత్తబడిపోయింది. ఈవాళ్ళో రేపో తెలియదు. కడబోరం రోగుతుంది. ఏం బోరది? కడబోరం రోగుతుంది. ఆ కడబోరం రోగగానే మనం ఎలాగుండాలంట? రెప్పపాటును మారాలి. ఈ కడబోర గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనూ రాయబడింది. 15వ అధ్యాయం కడబోర గురించి 15వ అధ్యాయం 51 నుంచి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము.
క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపడతాం. రెప్పపాటున జరుగుద్ది. ఇది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. మనకు ఆస్తులున్నా ఆస్తులు లేకపోయినా ఎవరు పట్టించుకోరు, కానీ మనకి భూములున్నా భూములు లేకపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ రేపు రెప్పపాటున కనుక నువ్వు మార్పు చెందకపోతే, నువ్వు మార్పు చెందడం అంటే నీ శరీరము కనుక మార్పు చెందకపోతే విడవబడతావు. విడవబడినప్పుడు అక్క నువ్వు ఇక్కడే ఉన్నావు అక్క, నువ్వు ఉపవాస ప్రార్థన చేసి అని మాట్లాడుకుంటావు. హల్లెలూయా. అయ్యగారు మీరు ఇక్కడే ఉన్నారు, ఇన్ని ప్రార్థనలు చేశారు, అంత ఆరాధన చేశారు, మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి సరే మనందరికీ ఒక సంఘం పెడదామంట. అంటే విడవబడిన పాస్టర్, విడవబడినటువంటి సంఘం ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళందరూ వాళ్ళు ఎటువంటి ఉపయోగం ఉండదు. వాడు వస్తాడు, తీవ్రవాదం వస్తాడు, అబద్ధ క్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తు వచ్చి 666 ముద్ర వేసుకుంటారు. మీ భక్తి చల్లారను, మీరు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే పరిశుద్ధులు అనుకున్నాను, మీరు కూడా విడబడ్డారు, రండి నా పరిపాలనలోకి రండి, లేదంటే మీ తలలు శిరచ్ఛేదనం చేయబడతాయనంటే కొంతమంది ఎదిరిస్తారు, కొంతమంది వాళ్ళకి లొంగి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అది ప్రాబ్లమే, ఇది ప్రాబ్లమే. లొంగి వెళ్ళిపోయినటువంటి వారు నిత్య నాశనానికి, నిత్య పాశములతో నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎదిరించిన వారు పరలోకం అయితే వెళ్ళలేరు, కానీ బలిపీఠం దగ్గర ఆత్మలు ఉండిపోతాయండి. వధించబడిన వారి ఆత్మలు ఎక్కడ ఉండిపోతాయి? బలిపీఠం దగ్గర ఆగిపోయి నాదా సత్యస్వరూపి ఎందాక మా కొరకు నువ్వు తీర్పు తీర్చగయుందువు అని ఘోషిస్తాయి. మరణఘోష భూమి మీద ఉన్నప్పుడు ఘోషించాడు వాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో, బోర్ల శ్రమలు, పాత్రల శ్రమలు, ఇంకెన్ని ఉన్నాయి చెప్పాలి, ముద్రల శ్రమలు, అన్ని శ్రమల్లో శ్రమ అనుభవించాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాడు ఆత్మకి ఏమి లేదు చెప్పండి అమ్మా, ఆత్మకి ఏమి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళకుందుము గాక, మన భక్తిని ఇప్పటి నుంచి కాపాడుకుందుము గాక. హల్లెలూయా. రెండవసారి ఆయన వస్తున్నారు. ఎలాగ వస్తున్నారు అని అంటే మేఘారూరుడుగా తెల్లని గుర్రం ఎక్కి పరలోకం మరలా ఒకసారి తెరబడుతుంది. ఒకసారి ర్యాప్చర్లో తెరబడుతుంది, తర్వాత తలుపు వేయబడుతుంది. పెండ్లి కుమారుడా తలుపు తీ అంటే దేవుడు అంటున్నమాట, మీరెవరో నాకు తెలియదు అంటారు. 7 ఏండ్ల పెండ్లి విందు జరిగిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుంది? 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం జరిగిన తర్వాత అప్పుడు పరలోకం మరలా తెరబడుతుంది. దేని కొరకేనంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. ఇది రెండోసారి తెరవబడిందమ్మా. మొదటిసారి 4 అధ్యాయంలో తెరవబడింది, మరలా తెరవబడలేదు. 4 అధ్యాయము 5, 6, 7, 8, 9, 18 అధ్యాయాలన్నీ కూడా శ్రమల కాలాన్ని సూచిస్తుంది, మహాశ్రమల కాలాన్ని సూచిస్తుంది. ఇప్పుడు 19వ అధ్యాయం 11వ వచనంలో పరలోకం తెరవబడి ఉన్నది. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. ఈయన ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఆ తెల్లని గుర్రం మీద వచ్చిన వాడు, నీతిని బట్టి విమర్శ చేయునివాడు, సత్యవంతుడు, నమ్మకమైన వాడు ఎవరు చెప్పాలి? యేసు ప్రభువారే. ఆయన అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అందుకని యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభుని విశ్వసించాలి. అనేకులు నమ్మేటట్లుగా మనం బలవంతం చేయాలి, అనేకులు నమ్మేటట్లుగా మనం ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన త్వరలో తెల్లని గుర్రం మీద రెండవసారి ఈ భూమి మీదకి రాబోచున్నాడు. తర్వాత చదివితే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అనగా అగ్ని జ్వాల వంటి నేత్రములు దేన్ని సూచిస్తుంది? మనం మహిమ దర్శనం చెప్పుకున్నాం. అగ్ని నేత్రములు అనగా కోపాన్ని సూచిస్తుంది. ఎవరైతే ఆయన అంగీకరించరో, ఎవరైతే విడవబడతారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తారో వారి మీద కోపం రవులు కొంటుంది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, త్వరగా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేదనంటే ఆయన కోపం వారి మీద రవులు కొనును. ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో, ఇప్పుడు అనుకుంటున్నారు ఆ మాదిగోళ్ళ మాలోళ్ళ దేవుడు మాకు వద్దు, ఆ వెలువేయబడినటువంటి తక్కువ కులం వాళ్ళు దేవుడు మాకు వద్దు అంటున్నారు. కానీ ఆ రోజున అగ్ని జ్వాల వంటి నేత్రముల చేత ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే అంగీకరించరో వారందరినీ కూడా దహించి వేస్తాడు. ఇప్పుడు అగ్ని నేత్రములు జ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. ఆయన శిరస్సు మీద ఏమున్నాయి? అనేక కిరీటములు ఉన్నాయి. కిరీటము అధికారమును సూచిస్తుంది. దేని సూచిస్తుంది? అధికారమును సూచిస్తుంది.
కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఈ వాక్యము యేసును గురించి చెప్పబడుతుంది. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ఎవరికి ఉన్నాయి? మన కొరకు రక్తం కాచిన వారు ఎవరు? మన కొరకు రక్తాన్ని చిందించిన వారు ఎవరు? మన కొరకు రక్తాన్ని చిందించారు అని అంటే ఇంకొక రకంగా రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. పాపము నుండి విడిపించినావు ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, పాపము నుండి విడిపించినావు ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నూతన మార్గములో నీవు నన్ను నడిపించుచున్నావు, నూతన మార్గములో నీవు నన్ను నడిపించుచున్నావు, నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక, నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక, అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన, ఆమేన్. అనుదినం నీ ఆరాధన, అనుక్షణం నీ ఆరాధన. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిసారి తలుపు దేనికి తెరవబడింది చెప్పాలి? మొట్టమొదటిసారి తలుపు దేనికి తెరవబడింది? సంఘాన్ని లోపలికి తీసుకోవడానికి. 7 ఏండ్ల పెండ్లి విందు జరిగించారు. ఇది వధువు సంఘానికి కానీ ఎవరికి తెలియదు. పెండ్లి విందులు ఏం తింటారో, ఏం జరుగుద్దో, ఏ సంగతులు బోధిస్తారో అది ఎవరికి తెలుస్తుంది చెప్పండి అమ్మా? పెండ్లి వధువుకే కానీ సిద్ధపడిన వారికే కానీ మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. హల్లెలూయా. ఆ యొక్క తేదివ్యమానమైనటువంటి ఆ పరిస్థితికి, ఆ మహిమ కలిగినటువంటి పరిస్థితికి, ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళుదుముగాక. తర్వాత రావడం మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ రావడం 19:14 చూస్తే, పరలోకమందున్న శానలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరి పరలోకమందున్న శానలు ఎవరు? ఆయన వెంబడించేది ఎవరు? తెల్లని గుర్రాలు ఎక్కేది ఎవరు? కొంతమంది అంటారు దేవదూతలు అని. దేవదూతలు ఆయన వెనకాల వస్తున్నారు అని. దేవదూతల గుర్రాలు అవసరమా చెప్పండి అమ్మ? దేవదూతల గుర్రాలు అవసరమా? బైబిల్లో ఆదికాండం ప్రకటన గ్రంథం చూసాం. దేవదూతలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏ గుర్రం ఎక్కి రాలేదు. వాళ్ళకి రెక్కలతోనే వచ్చి వెళ్ళిపోతారు, కానీ గుర్రములు అవసరం లేదు. ఈ పరలోక సంబంధమైన సేనలు ఎవరయ్యానంటే ఈ 7 ఏండ్ల పెండ్లి విందులో వధువు సంఘముగా, కరుణ కలిగినటువంటి వారుగా, ప్రేమ కలిగినటువంటి వారుగా వెళ్ళిన వారు సేనగా తిరిగి వచ్చుదురుగాక, బలమైన శక్తితో తిరిగి వచ్చుదురుగాక, బలమైన మహిమతో తిరిగి వచ్చుదురుగాక, ఈ రాజ్యమును ఏలేటువంటి గొప్ప స్థితిగా మారిపోయి వచ్చుదురుగాక. ఇక్కడ ఉన్నటువంటి వెర్రివారు, ఇక్కడ ఉన్నటువంటి పాటలు పాడేవారు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు చెప్పి డ్రమ్ములు కొట్టి ఏమీ తెలియని వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగైపోతారంట? మహాయోధులు. లేదు, ఎలా మారిపోతారు? మహాయోధులుగా మారిపోతారు. మరి ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో దేవుడు ఏం పెడతాడో, ఏం ట్రైనింగ్ ఇస్తాడో, ఏం నేర్పుతాడో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్పులేమి పెద్దవారిని పిలుచుకోలేదండి దేవుడు. ఎవరిని పిలుచుకున్నాడు? అల్పులను, బలహీనులను, వెర్రివారిని, లోకంలో ఎందుకు పనికిరాని వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఎలా రప్పిస్తున్నాడు అక్కడి నుంచి? గొప్ప ట్రైనింగ్ ఇచ్చి, గొప్ప మహిమనిచ్చి సేనలుగా. సేన అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. సేనలో ఒక దేవదూత ఖడ్గం దూసిందంటే 1,70,000 మంది తలకాయలు వెళ్ళిపోతాయి. అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి, అంటే దేవదూతల మీద అధికారం కలిగినటువంటి సేనగా దేవుడు తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారే, పోలీసులకి ట్రైనింగ్ ఇస్తారే, అలాగే దేవుడు ఈ సంఘానికి, వధువు సంఘానికి ఏమిస్తాడంట? ట్రైనింగ్ ఇచ్చి గొప్ప అధికారాలు ఇచ్చి సేనగా తయారు చేస్తారంట. వీళ్ళెవరు? పరలోకమందు గొప్ప సేనలు. పరలోకమందు ఉన్న సేనలు ఏం ధరించుకున్నారు? శుభ్రమైన తెల్లని నార బట్టలు, అనగా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి వారు, తమ్మును తామును శుద్ధీకరించుకున్నవారు. అంటే గొర్రె పిల్లలో ఎలాగైతే పాపం లేదో, యేసయ్యలో ఎలాగైతే పాపము లేదో, వారిలో కూడా ఎటువంటి పాపము కూడా ఉండదు. అప్పుడు వధువు సంఘం అంటాడు, నువ్వు సుందరివి, నువ్వు సుందరివి, నీవు నన్ను ఆకర్షించుతున్నావని ప్రభువు తెలియపరుస్తాడు. హల్లెలూయా. తెల్లని నారబట్టలు. నారబట్టలు యాజకత్వానికి సాదృశ్యం. నారబట్టలు దేనికి సాదృశ్యం? యాజకత్వానికి సాదృశ్యం.
అందుకని పేతురు పత్రికలు ప్రభు అంటారు, మీరు రాజులైన యాజక సమూహం. ఆ రాజును రాజులుగానే వస్తాం మనం. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా. యేసయ్య ముందుగా ఉంటే వెనకాల గుర్రాలకి మనము కూడా రాజు పేరు పెట్టుకుని రాజు కుమారులుగా, యాజకులుగా మరలా రెండవసారి భూమి మీదకి వచ్చుదుముగాక. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. పాడదాం. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. ఆమేన్. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా. చప్పలు కొడుతూ అందరూ కూడా ఉద్యోగంగా. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. యేసు రాజుగా చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి సేనలు ఎవరు? వధువు సంఘము, నువ్వు నేనే. నిజంగా ప్రార్థన చేస్తే, నిజంగా ఆయన మహిమ చేత మనం నింపబడి ఉంటే, ఆయన శక్తి చేత, ఆయన ఆత్మ చేత మనం నింపబడి ఉంటే, ఎంత కండబలం, ఎంత గుండె బలం, మరలా నూతనమైన యవ్వనం. హల్లెలూయా. మరలా ఎలాగేస్తాడంట? రెప్పపాటును మారిపోతారంట. నూతనమైన శరీరం వస్తుంది. చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలో. మత్స్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. ధరించుకుని ఇక 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇక మోకాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ ఉండవు, నీకు గుండెపోట్లు ఉండవు, హల్లెలూయా, జుట్టు ఊడిపోవడాలు ఉండవు. ఇక పరలోకమందు ఉన్నటువంటి దేవతల వలె తేదివ్యమాన రూపులోనికి నీవు నేను మారిపోదుంగాక. శరీరం అంటే వయసు వస్తుంది కానీ శరీరానికి, శరీరం అంటే ముడతలు పడిపోతుంది కానీ, శరీరం అంటే కృంగిపోతుంది కానీ ఆత్మ కృంగుతుందా? ఆత్మ కృంగదు. ఆత్మ ఆయన పెట్టినటువంటి దీపం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఆత్మకు మరలా యవ్వన శరీరాన్ని దేవుడిచ్చునుగాక, 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చునుగాక. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు ఉంటారో లేదు తెలియదు కానీ అందరూ దేవతల వలె మారిపోతారంట. స్త్రీలైన పురుషులైన ఎలా మారిపోతారు చెప్పండి అమ్మా? దేవతల వలె మారిపోతారు. అక్కడ పెండ్లి చేసుకోవడం కానీ, పెండ్లి గీవాడడం కానీ ఉండదు. అందరూ కూడా దేవుని కుమారులుగా ఉంటారు. స్త్రీ అయినా పురుషుడైనా ఇక్కడ భూమి మీదే కానీ పరలోకంలో ఉండదేక అనుకుంటున్నా. మరి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా అదే రాశాడు. పరలోకమందున్న దూతల వలె మారిపోతాం. స్త్రీలు కూడా ఎలా మారిపోతారు? దేవదూతల వలె మారిపోతారు, పురుషుల వలె మారిపోతారు. దేవదూతలు ఎలా ఉంటారు చెప్పాలి? పురుషులు వాళ్ళు చూడడానికి స్త్రీల వలె హెయిర్ వేసుకుని రెక్కలు కట్టుకుని ఉన్న పురుషులు వాళ్ళు గాబ్రియేలు, మికాయేలు, సరాక్వయేలు, రఘుయేలు, రఫాయేలు, వీళ్ళందరూ ఎవరు? పురుషులు. అలాగ మీరు కూడా మారిపోదురుగాక. ఒక ఆయన అడుగుతారు యేసు ప్రభుని కదా. ఒక ఆమె అంట ఒక వ్యక్తిని వివాహం చేసుకుని చనిపోయిందంట. ఆయన చనిపోయాడు, ఈవిడ మాత్రం బతికుంది. మళ్ళీ ఇంకొక ఆయన చేసుకుంది, ఈయన చచ్చిపోయాడు. ఇంకొక ఆయన చేసుకుంది, ఈయన చచ్చిపోయాడు. అలాగే 7 భర్తలు చేసుకుందంట. ఎంతమందిని? 7 భర్తలు చేసుకుని పరలోకంలో ఎవరు ఈమెకి భర్తగా ఉంటారంటే అసలు అక్కడ భార్య భర్తలు అన్న సంబంధమే ఉండదురా నాయన. పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, పరలోకంలో దూతల వలె ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీ అయినా సరే ఎలా మారిపోతాడు? పురుషుడిగా, దేవుని కుమారుడిగానే మారిపోతాడు. పరలోకమందు ఉన్న సేనలుగా మరల ఎక్కడికి వస్తారు చెప్పాలి? భూమి మీదకు వచ్చి తెల్లని దగదగ మెరిసిపోయేటువంటి వస్త్రాలతో ఉంటే విడవబడినటువంటి వారు గుండెలు బాదుకుంటారంట. విడవబడిన వారు వాళ్ళకి గుర్తుపట్టరు మనల్ని. మనమే వెళ్ళి అమ్మా లక్ష్మమ్మ బాగున్నావా అంటే, నువ్వెవరో నాయన దేవత వలె ఉన్నావు అంటే, నేనే మీ అక్కని. నువ్వా?
ఇలా మారిపోయావనంటే దేవుడు ఆ మహిమనిచ్చాడు, దేవుడు ఆ శక్తినిచ్చాడంటే వీళ్ళు బోరుమని ఏడుస్తారంటండి. ఇక వాళ్ళ ఏడుపుకి, వాళ్ళ బాధకి ఇక ఎవరు సమాధానం ఇచ్చేవారు కానీ, ఓదార్చేవారు కానీ, ఆదరణ ఇచ్చేవారు కానీ లేరు. హల్లెలూయా. అటువంటి పరిస్థితికి వెళ్ళొద్దు, అటువంటి అవమానానికి వెళ్ళొద్దు, అటువంటి దిక్కులేని పరిస్థితికి. హల్లెలూయా. ఎందుకంటే ముఖాన్ని చూపించుకోలేరండి, మరలా ఎదురు పడలేరు. అంతే కదా, ఎదురు పడలేరు. ఒకడు బాగా ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒకడు ఎక్కడో కింద ఉన్నాడు, వాడి ఎదిరిపోయినప్పుడు ఏం చేస్తాడు? పక్కన దాక్కుంటానికి ఇష్టపడతాడు. అంతే కదా, పక్కన దాక్కుండా అమ్మో వీడు పరలోకం వెళ్ళిపోయాడు, అక్కడ మారిపోయాడు, మరలా భూమి మీదకి వస్తాడు. ఏ ముఖం పెట్టుకుని ఎదురు పడతాం, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాం? అందుకని అప్పుడు సిగ్గుపడకుండా ఇప్పుడే మనం ప్రార్థనలు చేదుము గాక. అప్పుడు సిగ్గుపడి యాతనలు పెట్టబడి ఇబ్బందులు పడకుండా మరణం కూడా రాదంట. ఒకవేళ చచ్చిపోదామన్నా ఏమి రాదు, మరణం రాదు. మరణం ఆయన తీసేసుకుంటాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మన వస్త్రమును కాపాడుకుందుము గాక. వీళ్ళు తెల్లని నార వస్త్రాలు ధరించుకున్నారు పరలోకం వెళ్ళి. ఇక్కడ భూమి మీద ధరించుకున్న రక్షణ కాపాడుకున్నారు, పరలోకం వెళ్ళి తెల్లని నార వస్త్రాలు, పరిశుద్ధతను ధరించుకున్నారు, ఆ మేఘమును ధరించుకున్నారు, ఆ మహిమను ధరించుకుని భూమి మీదకి వచ్చారు. నార వస్త్రాలు యాజకత్వానికి సాదృశ్యం. కాబట్టి తెల్లని గుర్రాలు ఎక్కి అనుకున్నాం. తెల్లని గుర్రం అంటే ఏంటి? ఒక రంగా చెప్పాలనంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మేఘం వలె కనిపిస్తారు ఆయన. కాబట్టి వీళ్ళు ఎవరు అనంటే సంఘం. వీళ్ళని సంఘం అంటారు. ఎవరు సంఘం? మొట్టమొదటి ఎత్తబడిన వారు, తర్వాత మరలా దేవునితో వచ్చిన వారే సంఘం. కానీ విడవబడిన వారిని సంఘం అనడానికి వీలు లేదు. వీళ్ళు బుద్ధి లేని వారు, నూనె లేని వారు, ప్రార్థన లేని వారు, నామకార్థం కలిగిన వారిని వారు ఏమనలేం, సంఘము అని అనలేం. సంఘము అని అంటే యేసు ప్రభు శరీరం. యేసు ప్రభు శరీరం అయితే మొదట్లోనే ర్యాప్చర్లోనే ఎత్తబడుదురుగాక. మరలా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా వచ్చుదురుగాక. అందుకని ఎంత పవిత్రంగా ఉండాలి. ఉదయం లేస్తే ఫోన్లు, ఉదయం లేస్తే సెల్ ఫోన్లు, టీవీలు, సీరియళ్ళు. మరి మన కంటిలో దోషం ఉంది, పంటిలో కూడా దోషం ఉంది. మొక్క లేకపోతే చారు వండితే తింటామా? పంటి దోషం. బిర్యానీలే కావాలి, ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాం, ఎన్ని మేకలు తినేసి ఉంటాం, ఎన్ని చేపలు తినేసి ఉంటాం. అయినా సరే భర్త మీద దెబ్బలాడతాం, భార్య మీద దెబ్బలాడతాం, పిల్లల తల్లిదండ్రుల మీద దెబ్బలాడతారు, జాయింట్లు కావాలని. ఇదేం దోషం? పంటి దోషం. తర్వాత ఒంటి దోషం. బాగా తిన్న తర్వాత ఏమవుతాడు? కొవ్వెక్కి కొట్టుకుంటాడు. లేదు చెప్పండి అమ్మా. బాగా ఎక్కువైన తర్వాత ఏం చేస్తాడు? కొవ్వెక్కి కొట్టుకుంటాడు. కొవ్వు పాపానికి సాదృశ్యం. అందుకని మీ శరీరాలు ఎండబెట్టుకొందురుగాక, మీ శరీరములు నలగొట్టుకొందురుగాక, మీ శరీరములు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయములుగా చేసుకొందురుగాక. లేదు అప్పుడు పరలోకం వెళ్ళి మరలా ఎవరితో వస్తాం? దేవునితో భూమి మీదకి వస్తే ఇక ఆ స్థితే వేరు. దానికోసమే దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డాడండి. ఇంకో దానికోసం కూడా ప్రయాసపడ్డాడండి. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం, బోరలు, ముద్రలు, పాతర శ్రమల్లో తట్టుకోలేరండి. విడవబడిన వారు ఏం చేయలేరు, తట్టుకోలేరు. అక్కడ నరకాన్ని అనుభవిస్తారు. నరకానికి స్పెల్లింగ్ రాస్తారు. వడగండ్లు, రక్తం, సూర్యుడు నలుపైపోతాడు, ఎండ ఎంతకంటే విపరీతంగా ఉంటుంది, ఆహారం ఉండదు. ఆ నరకాన్ని నువ్వు పడకూడదని, ఆ తెగుళ్ళు నువ్వు పడకూడదని, ఆ యొక్క తేళ్ల చేత నువ్వు కుట్టించుకోకూడదని, అంత్యక్రీస్తు ఇబ్బందులు పడకూడదని సిలువలో దరిదాపుగా 6 గంటలు ఆయన యాతన చెందడానికి కలిగిన కారణం ఏంటనుకున్నారు? ఆయన రక్తాన్ని చిందించడానికి కలిగిన కారణం ఏంటనుకున్నారు? ఆయన దాహం 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 అని చచ్చిపోవడానికి కలిగిన కారణం ఏంటి? ఆయన వేదన చెందడానికి కలిగిన కారణం ఏంటి? ఆయన 7 మాటలు పలకడానికి కారణం ఏంటి? ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ మహాశ్రమల కాలంలో నువ్వు ఉండకూడదని, ఆ మహాశ్రమల కాలంలో నువ్వు ఇబ్బంది పడకూడదని, ఆ మహాశ్రమల కాలంలో నువ్వు అన్యాయం అయిపోకూడదని. కొంతమంది రోడ్డు మీద ఏదైనా తొక్కేసి వెళ్ళిపోయిందని కొంతమంది అంటారు. అన్యాయం అయిపోయిందండి, చాలా ఘోరం జరిగిపోయిందండి, బలి అయిపోయారండి అంటారు కదా. అంటారా అనరా? అలాగూ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటుంది, మహాశ్రమల కాలంలో ఉంటుంది. అలాగ నువ్వు దిక్కులేని వాడగా దిక్కులేని దానికి అయిపోకూడదని నా యేసయ్య కలవరిలో ప్రాణం పెట్టి, అమ్మ నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, ఈ రక్తం మీకోసమే, ఈ ప్రాణం మీకోసమని దిక్కులేనటువంటి చావుని చనిపోయాడు ఆయన. మనం దిక్కులేని చావు చావకూడదని ఆయన దిక్కులేని చావుని చనిపోయాడు. ఎవరైతే ఆ మరణాన్ని అంగీకరించరో, ఎవరైతే రక్తమును అంగీకరించరో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించరో, ఈ శ్రమల కాలంలో దిక్కులేని చావు చేస్తారండి. ఎటువంటి చావు? హల్లెలూయా. అది కూడా భయంకరమైనటువంటి చావు. ఆత్మ అటు వెళ్ళదు, పరలోకం వెళ్ళదు, ఇటు నరకానికి వెళ్ళదు, కానీ బలిపీఠం మీద మధ్యలో ఆగిపోద్ది. అటువంటి పరిస్థితి రాకూడదని యేసు ప్రభు వారు నా కోసం కరడా దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు. ఈ సిలువ యాత్ర ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసము, ఇది ఎవరి కోసము,
ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున నువ్వు శ్రమ పెట్టబడకూడదని, నువ్వు దాహం దాహం అని అరవకూడదు. ఇంటికి మంచినీళ్ళు కూడా దొరకవు, ఆహారం కూడా దొరకదు. ఒకవేళ చచ్చిపోదామంటే చావు కూడా నీకు దొరకదు. అటువంటి భయంకరమైన పరిస్థితికి నువ్వు వెళ్ళకూడదని, తెగుళ్ళు నీకు రాకూడదని, ఇబ్బందులు నీకు రాకూడదని, అనేకులు నిన్ను అవహేళన చేయకూడదని, నీ వస్త్రములు లాగివేసుకుని నిన్ను అవమానపరచకూడదని ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను, బాధ నొందాడండి. ఇబ్బందులు పడ్డారు యేసు ప్రభు వారు. హల్లెలూయా. 3 సార్లు ఇబ్బంది పడ్డారని చెప్పాను. మొదటిసారి ఏదేను తోటలో గొర్రెపిల్లగా ఆయన మరణించాడు ఆదామవ్వల కోసం. రెండవసారి ఇస్సాకు విషయంలో యెహోవా ఈరే అని ఆ యొక్క పొదలో మరి కొమ్ములు చిక్కుకున్నటువంటి ఆ పొట్టేళ్ళు ఎవరు కాదు, యేసు ప్రభువారే. అలాగే కల్వరి సిలువలో నజరేయుడైనటువంటి యేసు ప్రభు అనేకులు పాప విమోచనార్థమై రక్తమును చిందించాడు. దాన్ని వ్యర్థం చేయొద్దు, ఆయన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు, ఆయన చరిత్రను వ్యర్థం చేయొద్దు. యేసు ప్రభు ఇచ్చిన రక్షణని విడిచిపెట్టవద్దు, ఆ వస్త్రాలు పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి రెండవసారి ఎలాగ వస్తున్నాడంట? పరలోక సంబంధమైన సేనలతో అనగా సంఘముతో ఆయన వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? హెర్మగిద్దోని యుద్ధం చేయడానికి. దేనికి వస్తున్నారు? హెర్మగిద్దోని యుద్ధం. సాతానుని, వాడు దూతలని, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని సర్వనాశనం చేయడానికి హెర్మగిద్దోని యుద్ధం చేసి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహింపరదు. ఏం చేస్తాడంట? 1000 ఏండ్ల పరిపాలన, శాంతి పరిపాలన, సమాధానం కలిగిన పరిపాలన. యెరూషలేము అని మాటకు అర్థము షాలేం, సమాధానం. ఆ సమాధానం యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యేసు ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభుగా పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన. దాన్ని చేయడానికి భూమి మీదకి రాబోతున్నాం. కాబట్టి వాక్యం వింటున్న మనము జాగ్రత్త కలిగి ఉందాం. వాక్యం వింటున్న మనం మెలకు కలిగి ఉందాం. వాక్యం వింటున్న మనం ఆత్మను పొందుకుందాం. వాక్యం వింటున్నటువంటి మనం మెలకు గుండి సిద్ధపాటు ప్రార్థనలు. హల్లెలూయా. బయట జగన్ గారు అంటున్నారు సిద్ధం సిద్ధం అని. మనం సిద్ధంగా ఉండాలి. అసలైన దానికి ఆయనకి ఎన్నికలకి అక్కడికి అయిపోద్ది. కానీ మనం రాకడ పర్యంతం వరకు ఎలాగ ఉండాలి? సిద్ధముగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. దేనికి సిద్ధపడి? ఇప్పుడే కనుక యేసు ప్రభువారు వస్తే, ఇప్పుడే కనుక పరలోకం తెరవబడితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? యు ఆర్ రెడీ ఆర్ నాట్? నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా లేను, నేను పొలం వెళ్ళి వస్తాను, పని చేసుకుని వస్తాను, అది చూసుకుని వస్తాను, ఇది చూసుకుని వస్తానంటే కుదరదు. విడవబడతావు. విడవబడితే భయంకరమైనటువంటి శ్రమలు. ఆ శ్రమలకు వెళ్లకుండా ముందుగానే దేవుడు ఈ ఆదివారం రోజున హెచ్చరిక చేశాడు. ఈ రోజున వచ్చిన వారు ధన్యులు, రానటువంటి వారు ఇక వాళ్ళ ఇష్టం. హల్లెలూయా. ఈ వాక్యం తెలియదు, ఇక మరలా ప్రార్థన చేయలేరు, మెలకుగా ఉండలేరు. మీరైనా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడిని ధ్యానం చేదురుగాక, వాక్యాన్ని ధ్యానం చేదురుగాక, గుర్తు పెట్టుకుందురుగాక, మరవకుందురుగాక, ఆయన్ని జ్ఞాపకం చేసుకుందురుగా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధంగా జీవిస్తే నిత్య రాజ్యానికి వెళతాం. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. కాబట్టి విడబడినటువంటి సంఘంలో మనం ఉండొద్దు, కానీ ఎత్తబడిన సంఘంలో ఉన్న సీరియస్గా తీసుకుందాం. ఎలా తీసుకుందాం? సీరియస్గా. యేసు ప్రభు కనుక ఇప్పుడే వస్తే, ఇదిగో ప్రభు నేను వస్తున్నాను, ఐఆమ్ రెడీ అనేటువంటి స్థితిలో మనం మార్పు చెందుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన చెప్పబడిన వాక్యాన్ని నాయన బిడ్డలు తేలిగ్గా తీసుకోకుండా, ఇదిగో ఇక్కడికి ఎక్కిరము, ఇదిగో జరగవలసినటువంటి విషయాలు మీతో